డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం. ఇక సభలో నేడు అధికారిక ప్రకటన. కొలువుదీరిన శాసనసభ 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం. ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న టీడీపీ అధినేత ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి మొదటిసారి పవన్ కళ్యాణ్, తొలిసారి ఎన్నికైన లోకేష్ కు ఘన స్వాగతం. సభకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన జగన్. ఇక పోలీసుల అదుపులో భారతిరెడ్డి, పిఏ షర్మిల, సునీత, బాబు, పవన్ కుటుంబీకులపై సోషల్ మీడియాలో వరరాజేంద్రారెడ్డి పోస్టులు 2 ఏళ్లుగా నీచ భాషలో దుష్ప్రచారం చేసిరంటూ ఒక వార్తను చూస్తాను. 2.5 ఏళ్ళు అదేది చంద్రబాబు రెడ్డి పరిస్థితిలో నేను ముఖ్యమంత్రి అయ్యేదాకా అందులో అడుగు పెట్టానన్నాడు, అడుగు పెట్టలే 31 నెలలు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఏపీలో ఓడిపోవడానికి ఒక విచిత్రమైన కారణం హిందూపురం ఉంది. ఇక్కడ మన ఆయన బాలకృష్ణ, హిందూపురం బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వార్డు నెంబర్ ఎంతనో ఉంది, ఒక 18వ వార్డో ఏదో ఉంది. ఓకే, ఆ వార్డులో దాదాపు ఒక 1830 ఏమో ఓట్లు. ఓకే, 1830 దాదాపు 2000 ఓట్లు ఉన్నాయి అక్కడ. అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే ఈ 18 ఇక్కడ ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తుంది వైఎస్ఆర్సిపి. వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ అసెంబ్లీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పడ్డ ఓట్లు ఒకటే. ఈడ కనీసం ఈ కౌన్సిలర్ ఆయన భార్యనే వేయాలి కదా, మరి సంథింగ్ ఏదో జరిగింది అనేది ఒక చర్చనైతే జరుగుతూ ఉంది. 40% ఓటు బ్యాంక్ వస్తుంది, 40% ఓటు బ్యాంక్ వస్తుంది, 11 సీట్లు వస్తాయి. ఇక్కడ ఒడిశాలో బీజు జనతా దళ్ ఏదైతే ఉందో బీజేడీ పార్టీకి 50 స్థానాల దాకా వస్తాయి, ఒక్క ఎంపీ కూడా రాదు. అసెంబ్లీలో ఏమో 50 ఎమ్మెల్యేలు వస్తాయి, ఇట్లా ఒక్కటి కూడా రాదు. ఒక ఐటీ ఎక్స్పర్ట్ ఏమంటున్నాడంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 1800 ఓట్లు ఉన్నాయి, 1800 ఓట్లు ఉంటే ఈ 1800 ఓట్లల్లా ఒకవేళ ఒక పార్టీకి ఎక్స్ పార్టీకి ఒక 800 ఓట్లు, వై పార్టీకి 800 ఓట్లు, 8, 16 ఇంకా 200 ఓట్లు, ఇంకా జెడ్ పార్టీకి 200 ఓట్లు వచ్చినాయి అనుకో. వస్తే అయితే ఏమైతుందంటే అసలు యాక్చువల్గా ఎక్స్ పార్టీ గెలవాలని డిసైడ్ చేస్తారట. డిసైడ్ చేసేసి ఆటోమేటిక్గా ఒక 400 ఓట్లు, అంటే ఇప్పుడు ఇంత ఏం వస్తాను కాదు, ఒక 400 ఓట్లు వాళ్ళు డిసైడ్ చేసేసి ఇంత పర్సెంటేజ్ అని డిసైడ్ చేస్తారు. ఓ 400 ఓట్లు ఇక్కడ ఎక్స్ నుంచి అది జెడ్ నుంచి వై నుంచి 400 ఓట్లు ఇక్కడికి వచ్చేస్తాయి. 400 ఇక్కడికి వచ్చేస్తే 1200 ఓట్లు అవుతాయి. ఎట్లా వస్తాయి ఇవి అంటే ఇవి ఏం చేస్తారంటే ఈవీఎంలు ఉంటాయి కదా, ఈవీఎంలు ఉంటే మనం స్లిప్లు అయితే లెక్క పెట్టాం కదా. అయితే ఈ రోజు ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో అయితే మీకు విషయం తెలుసా? కాదు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు మీకు తెలియని విషయం ఏంటంటే స్లిప్పులు కూడా మారిపోతాయట. స్లిప్పులు కూడా మారిపోతాయట. నాకు ఇంకా డేంజర్ ఒక రీసెర్చ్ వాళ్ళు తీసిరు, దానికి యాపిల్, ఆరెంజ్, గుమ్మడి పండు అని 3 పెట్టి ఓట్లు వేసిరు, అవి నిజంగానే పడ్డాయి, అలా చూస్తే లేవు. అయితే ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు ఇది అంటే ఇప్పుడు 1200 ఓట్లు ఎట్లా వచ్చినాయి అంటే ఇది హైట్ పెడతారు. అసలు యాక్చువల్గా ఈ 400 ఓట్లు ఇక్కడ పడాలి కదా, ఇవి హైట్ పెడతారు. హైట్ పెడితే అప్పుడు కనిపించాయి, ఎప్పుడు మనం ఓట్లు వేసినప్పుడు కనిపించేది. కానీ ఏం చేస్తారంటే ఈ హైట్ పెట్టిన తర్వాత దానికి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. అంటే ఇక వారం రోజుల తర్వాత లేకపోతే 3 రోజుల తర్వాత అని చెప్పేసి ఆ హైట్ పెడతారు. 3 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఈ ఓట్లు ఇక్కడికి వెళ్ళిపోతాయి, జంప్ అయిపోయిన తర్వాత 800 ఓట్లు 1200 ఓట్లు అయిపోతాయి. హైట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కూడా హైట్ పెట్టిన తర్వాత దానికి డేట్ ఇట్లా ఇస్తే అవి దీంట్లో ఎలక్షన్ కమిషన్ చెప్పే మాట ఏంటంటే అంతే, దీనికి మ్యాల్పేట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఏమంటారు హ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాక్ చేయాల్సిన అవసరం లేకుండే ఫస్ట్ దాంట్లో సిస్టంలో ఆటోమేటిక్ ఇట్లా పెట్టేస్తే ఈ డేట్ తర్వాత ఆటోమేటిక్ దానికి పెరిగిపోతాయి ఓట్లు ఏదైతే మనం అనుకుంటున్నామో అని అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్పే మాటనేమో మా ఈవీఎంలు నీళ్ళలో వేసినా నానవు, అంత పవిత్రమైన మా ఈ నిప్పులలో వేసిన కాలేటీగా అంత పవిత్రమైనటువంటి ఈవీఎంలు ఇవి. అసలు ఈ ఈవీఎంలు ఒక వాస్తవానికి మన ఈవీఎంలు 3-4 దేశాలకు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ ఈవీఎంలతోటి. ఎవరేం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీసు, డెవలప్డ్ కంట్రీసు ఎందుకు ఈవీఎంలను వాడతలేవు, ఎందుకు వాళ్ళు ఈవీఎంలను తిరస్కరిస్తూ ఉన్నారు? ఎలాన్ మాస్క్ చెప్పిండు కదా, ఇప్పుడు ఎలాన్ మాస్కే చెప్పిండు కదా, ఏమన్నాడు, ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ స్పందించింది, అట్లా చేస్తారు అంటే ఈ ఎలన్ మాస్క్ అంత టెక్నాలజీ మన ఈసీఐ దగ్గర లేదు, అది ఒప్పుకొని తీరాల్సిందే. చెప్పినప్పుడు ఎందుకు చెప్పిండు, ఏం కథ, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏందనేది విచారణ చేయాలి. లేలే నీది తప్పే తప్పు అనండి. అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది,
నువ్వు ఈవీఎంలను ఎట్లా హ్యాక్ చేస్తావు చూపిమంటే ఆమ్ ఆద్మీ పార్టీ నిండు శాసనసభలో ఈవీఎంల హ్యాక్ విధానాన్ని అవి పెట్టి వివరించారు. సో కాబట్టి ఈవీఎంలు అనేటివి ఇక మరి పోని ఈవీఎంలు పెట్టినామా, ఈవీఎంలు ఎందుకు పెట్టినాం? పారదర్శకత, చెల్లని ఓట్ల నియంత్రణ, తర్వాత వేగంగా ఓటింగ్ నమోదు, ఆ తర్వాత వేగంగా కౌంటింగ్, ఇవే కదా. పోనీ అదేమైనా జరిగిందా? 1986 ఎన్నికలేమో వారం 10 రోజులలో కంప్లీట్ అయిపోయినాయి దేశమంతా బ్యాలెట్లతోటి. ఇప్పుడు ఈవీఎంలు పెట్టి కట్టుకొత్తంగానే రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితిలోంచి ఇక్కడ ఓటు నమోదు ఎంత పర్సెంట్ అయిందో చెప్పరు, ఎంత పర్సెంటేజ్ నమోదైందో చెప్పరు. రెండోది తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 రోజులకు ఓటింగ్ శాతం పెరుగుతుంటది. అయితే ఇది కూడా చెప్పింది. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ 400 ఓట్లు పెరిగినాయా, ఈ 400 ఓట్లు పెరిగినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వైపాటికి సంబంధించి అసలు ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమైతుంది 800 ఓట్లు అనుకున్నాం కాబట్టి ఓకే, ఇప్పుడు 200 ఓట్లే వచ్చినాయి వైపాటికి. కానీ ఇక్కడ 400 ఓట్లు పెరగాలి, ఎక్స్ పార్టీకి 400 ఓట్లు పెరగాలి. ఈ 400 ఓట్లు లేవా 400 ఓట్లు ఏడికెళ్ళి తీసుకురావాలంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిపోతుంది. ఓటింగ్ పర్సెంట్ ఎందుకు పెరిగిపోతుంది అట్లా అంటే ఈ 400 ఓట్లు యాడ్ అయితే ఆటోమేటిక్ గా. కొద్దిగా వీడియో నాకు కూడా నేను కూడా చూస్తా. సరే, అంటే ఇది జరగొచ్చు అనేది అంటే బరాబర్ ఇదే జరిగిందని కాదు కానీ జరగొచ్చే అవకాశం. విషయం ఏంటంటే యూపీలో ఎందుకు తగ్గింది? యూపీలో మళ్ళా యోగి ప్రధానమంత్రి అభ్యర్థి అయితే ఎట్లా ఆడ తగ్గినాయని ఒక ఆయన వాదన. కంప్లీట్ గా మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, రాజస్థాను, గుజరాత్, ఢిల్లీ ఎవరికో సీటే లేకుండా చేసిరు. అవకాశం ఉందని ఇది అంటలేంలే కానీ. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.